శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మేషాది రాశుల వారికి మే 5 నుంచి మే 11 అంటే ఈ వారం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుంటాము. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి అవుతుంది. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాధిస్తారు. మంచితనంతో అందరినీ ఆకట్టుకొని ముందుకు సాగుతారు. ఆదాయం సమకూరి మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాల్లో ఏమైనా చిక్కులున్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగే అవకాశం కనబడుతున్నది. అదేవిధంగా మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. పారిశ్రామికవేత్తలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మహిళలకు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. ఈ వారమంతా కూడా శుభ ఫలితాలు పొందేందుకు వీరు దక్షిణామూర్తి శ్లోకాలు పఠిస్తే చాలా మంచిది. తరువాత వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా ఏ కార్యక్రమం చేపట్టినా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అలాగే రాబడి కూడా పెరుగుతుంది. ఆస్తుల వివాదాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి పరిష్కరించుకుంటారు. కొన్ని వివాదాలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారు. ప్రముఖ వ్యక్తులు మీ ఉన్నతికి సహకరిస్తారు. అదేవిధంగా మీరు అనుకున్న కాంట్రాక్టులు కూడా దక్కించుకునేటటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులు ఉన్నత స్థితికి చేరుకుంటారు. మహిళలకు కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది. వీరు ఈ వారమంతా కూడా లక్ష్మీదేవి ధ్యానం చేయటం చాలా వరకు మంచిది. తరువాత మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఏ కార్యాలు చేపట్టినా స్వశక్తితోనే పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న అవకాశాలు దక్కి నిరుద్యోగులకు ఊరట కలుగుతుంది. నిర్భయంగా మీ మనసులో ఉన్న అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతారు. కొత్త కాంట్రాక్టులు కూడా దక్కించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ప్రముఖమైన వ్యక్తులతోటి వీరికి పరిచయం కూడా కలిగే అవకాశం ఉన్నది. కళాకారులు, క్రీడాకారులకు కూడా మంచి ఉన్నత అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మహిళలకు కూడా ప్రశాంతత, మానసిక ప్రశాంతత ఉండేటటువంటి అవకాశం చాలా బాగా కనబడుతున్నది. వీరు ద్వాదశ లింగ స్తోత్రం చేయడం చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఇది కన్యారాశి అవుతుంది. ఈ రాశివారు ఈ వారమంతా కూడా ఎటువంటి కార్యక్రమమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులు కూడా మీ ప్రగతికి బాగా సహకరించేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే రాబడి మరింత పెరిగేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం కనిపిస్తున్నది. ప్రత్యర్థులు సైతం మీకు ప్రేమాభిమానాలు చూపుతారు. అదేవిధంగా సోదరులు, సోదరీమణులతో ఆనందాన్ని కూడా మీరు పంచుకుంటారు. వ్యాపారాల్లో ఉన్నవారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ప్రశాంతంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే మహిళలకు కూడా వారి శక్తియుక్తులు కూడా బయటపడేటటువంటి అవకాశం కనబడుతున్నది. వీరు ఈ వారము మంచి ఫలితాలు పొందేందుకు నరసింహ స్తోత్రాలు పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి అవుతుంది. ఈ రాశివారు ఈ వారము మీలో దాగి ఉన్న నైపుణ్యాలను అందరూ గుర్తించగలిగేలా మీరు ప్రవర్తిస్తారు. అలాగే ముఖ్య కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. అప్రయత్నంగా విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కేటటువంటి అవకాశం చాలా బాగా కనబడుతున్నది. మీలో ఆధ్యాత్మిక విలువలు మరింత పెరుగుతాయి. అదేవిధంగా సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చేటటువంటి అవకాశం
ఉన్నది. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కేటటువంటి అవకాశం ఉన్నది. మహిళలకు సోదరుల నుంచి పిలుపు, స్వల్ప ధనలాభం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఈ వారమంతా కూడా ఈ రాశివారు గణపతి స్తోత్రం పఠించటం వలన చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారు ఈ వారమంతా కూడా అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయడంలో కొంత ఆటంకాలు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఆదాయ వ్యయాల మధ్య పొంతన కూడా ఉండదు, ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. అదేవిధంగా కొన్ని అప్పులు అంటే రుణాలు చేసేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. అలాగే సోదరులతో లేనిపోని వివాదాలు కూడా వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. వారి ఆలోచనలు కూడా పరిపరి విధాల మనస్తాపాన్ని కలిగించే విధంగా ఉంటాయని చెప్పవచ్చును. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎటూ తేల్చుకోలేని స్థితిలో వీరు ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది. తర్వాత ఇంటి నిర్మాణాలలో ప్రతిష్టంభన అనేది కూడా కనబడుతున్నది. వ్యాపారాలలో కొంత సంక్లిష్టంగా మారేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఉద్యోగులలో అదనపు పనిభారంతో కాస్త ఇబ్బందులను ఎదుర్కోవలసినటువంటి అవకాశం కనబడుతున్నది. కళాకారులకు, క్రీడాకారులకు ప్రతి విషయంలో కూడా మరింత శ్రద్ధగా వీరు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మహిళలకు కూడా చాలా వరకు మానసిక ఆందోళన కలిగేటటువంటి అవకాశము కనబడుతున్నది. ఈ రాశివారు ఈ వారమంతా కూడా శుభ ఫలితాలు పొందేందుకు శ్రీరామ ధ్యానం చేయటం చాలా మంచిదని అనిపిస్తున్నది. తరువాత కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి అవుతూ ఈ వారమంతా కూడా ఆత్మీయత అనురాగాలతో అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా రావలసిన సొమ్ము అంది వాళ్ళ అవసరాలు కూడా తీరేటటువంటి అవకాశం కల్పిస్తున్నది. అలాగే కాంట్రాక్టుల్లో ఊహించని రీతిలో కూడా వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతున్నట్టుగా చెప్పవచ్చును. అలాగే విద్యార్థులకు కూడా అనుకోని విధంగా కూడా మరిన్ని అవకాశాలు వస్తాయి. పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు కూడా వీరు దర్శించేటటువంటి అవకాశం కనబడుతున్నది. వ్యాపారాలు మరింతగా అనుకూలిస్తాయని ఈ రాశి వారికి చెప్పవచ్చును. అలాగే మహిళలకు ఆస్తి లేదా ధనాభివృద్ధి కలుగుతుందని కూడా చెప్పవచ్చును. అలాగే ఈ వారమంతా కూడా ఈ కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు సాధించేందుకు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన చాలా ఉత్తమ ఫలితాలను పొందేటటువంటి అవకాశం కనబడుతున్నది. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి అవుతుంది. ఈ రాశివారు ఈ మే 5 నుంచి 11వ తారీఖు వరకు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరించుట చాలా మంచిది. సంఘంలో వీరికి గౌరవం కూడా పెరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే నిరుద్యోగుల ప్రయత్నాలు కూడా కొంత సఫలత సాధించే అవకాశం అయితే కనబడుతున్నది. కొత్త విషయాలను కూడా వీరు తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో కూడా వీరు చాలా ఆనందంగా గడిపేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే మొండి బాకీలు, ఇంతకు ముందు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి ధనము మొత్తం వీరికి అందేటటువంటి అవకాశం కనబడుతున్నది. కాబట్టి డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు కూడా ఉండేటటువంటి అవకాశం వీరికి ఉండకపోవచ్చును. అలాగే పారిశ్రామిక రాజకీయవేత్తలకు కూడా ఉత్సాహవంతంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా వాటి నుంచి ఆరోగ్యం మెరుగుపడి మంచి ఫలితం ఉంటుందని కూడా చెప్పవచ్చును. అలాగే మహిళలకు కూడా ఎంతో మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందని కూడా మనకు చెప్పవచ్చును. ఈ వారము మంచి ఫలితాలు పొందడానికి వీరు అంటే ఈ తులారాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే చాలా మంచిదని చెప్పవచ్చును. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి అవుతుంది. ఈ రాశి వారు ఈ వారమంతా కూడా సన్నిహితులతో చాలా ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా వీరికి సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పొందేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా వీరికి ఎదురవుతాయి. కాంట్రాక్టులు కూడా వీరికి అనూహ్యంగా దక్కించుకునేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఆలయాలను
సందర్శిస్తారు. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశం బాగా కనబడుతున్నది. కుటుంబ సభ్యుల నిర్ణయాలకు కూడా వీరు కట్టుబడి ఉంటారని చెప్పవచ్చును. ముఖ్య సమస్యల నుంచి కూడా వీరు విముక్తి పొందేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఉద్యోగాలలో ఊహించని పదోన్నతులు కూడా వీరు పొందుతారని చెప్పవచ్చును. అలాగే మహిళలకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలపై భాగస్వాములతో చర్చిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. వీరు ఈ వారమంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి అనిపిస్తున్నది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయనే చెప్పవచ్చును. అలాగే శ్రమకు తగిన ఫలితం కూడా దక్కేటటువంటి అవకాశం కనబడుతున్నది. తమ మిత్రులతో కూడా వీరి యొక్క కష్ట సుఖాలు పంచుకుంటారు. అదేవిధంగా అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు మరింతగా కూడా శ్రమిస్తారని చెప్పవచ్చును. భూములు, భవనాలు కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు సందర్శించేటటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పవచ్చును. అలాగే కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కూడా నిర్వహించేటటువంటి అవకాశం కనబడుతున్నది. కొంత సొమ్ము అప్రయత్నంగా కూడా వీరికి దక్కేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే రుణదాతల ఒత్తిడులు కూడా కొన్ని వీరికి తొలగిపోతాయి. వ్యాపారాలలో వీరు అనుకున్నవి కూడా సాధించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మహిళలు అన్ని రంగాలలో కూడా ముందడుగు వేయటానికి మంచి సదవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చును. అలాగే ఈ రాశివారు ఈ వారమంతా కూడా శుభ ఫలితాల కోసం దుర్గా స్తోత్రం చదివితే చాలా మంచి ఫలితం ఉంటుందని కూడా చెప్పవచ్చు. తరువాత ధనస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా కొత్త పనులకు వీరు శ్రీకారం చుట్టేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఆలోచనలను వారు ఏవైతే ఆలోచనలు చేస్తూ ఉంటారో ఆ ఆలోచనలను ఆచరణ రూపంలో కూడా మార్చేటటువంటి అవకాశం కనబడుతుంది. మంచి ఆహ్వానాలు వీరికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కూడా వీరు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది. విద్యార్థులకు కొత్త అవకాశాలు వారిని వెతుక్కుంటూ వారి దగ్గరికి వస్తాయని చెప్పవచ్చును. అలాగే ఆస్తుల క్రయ విక్రయాలు కూడా పూర్తిగా మంచి అనుకూల ఫలితాలు ఇస్తాయనే చెప్పవచ్చును. కుటుంబంలో కూడా వీరికి ఉత్సాహపూరితమైన వాతావరణం కనబడుతుంది. సోదరులతో విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నటువంటి చికాకులు కూడా తొలగి ఆనందంగా ఉంటారు. మహిళలు కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశము కనబడుతుంది. ఈ వారమంతా మంచి ఫలితాలు సాధించేందుకు ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించుట వలన శుభ ఫలితాలను పొందవచ్చును. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి అవుతుంది. ఈ రాశివారు ఈ వారమంతా కూడా స్నేహితులతో చాలా ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా శుభకార్యాలలో కూడా పాల్గొనేటటువంటి అవకాశము కనబడుతున్నది. దూర ప్రాంతాల నుంచి వీరికి ఆహ్వానం వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. అలాగే ఎటువంటి ఆస్తి వివాదాలు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు గట్టెక్కుతారనే చెప్పవచ్చును. సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని మీరు పోషిస్తారని చెప్పవచ్చును. విద్యార్థులు కూడా తమ సత్తా చాటుకునేటటువంటి ఒక మంచి అవకాశం ఇప్పుడు ఉన్నదని మనం చెప్పవచ్చును. అదేవిధంగా కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకొని ఉత్సాహంగా గడుపుతారు. బంధువులతో ముఖ్య సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశము కనబడుతుంది. ఈ వారమంతా మంచి ఫలితాలు సాధించేందుకు ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించుట వలన శుభ ఫలితాలను పొందవచ్చును. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి అవుతుంది. ఈ రాశివారు ఈ వారమంతా కూడా స్నేహితులతో చాలా ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా శుభకార్యాలలో కూడా పాల్గొనేటటువంటి అవకాశము కనబడుతున్నది. దూర ప్రాంతాల నుంచి వీరికి ఆహ్వానం వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. అలాగే ఎటువంటి ఆస్తి వివాదాలు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు గట్టెక్కుతారనే చెప్పవచ్చును. సేవా కార్యక్రమాల్లో
జీవితంలో మీ వంతు పాత్రని మీరు పోషిస్తారని చెప్పవచ్చును. విద్యార్థులు కూడా తమ సత్తా చాటుకునేటటువంటి ఒక మంచి అవకాశం ఇప్పుడు ఉన్నదని మనం చెప్పవచ్చును. అదేవిధంగా కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకొని ఉత్సాహంగా గడుపుతారు. బంధువులతో ముఖ్య విషయాలను చర్చించేటటువంటి అవకాశం కనబడుతున్నది. రావలసిన డబ్బు కూడా వీరికి సకాలంలో అందేటటువంటి అవకాశం అయితే కనబడుతున్నది. ఉద్యోగాలలో కూడా మంచి పదోన్నతి పొందేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి చాలా మటుకు విజయాలు సమకూరేటటువంటి అవకాశం కనబడుతున్నది. మహిళలు కూడా సమస్యలు తీరి కాస్త ఊరట చెందుతారని అనిపిస్తున్నది. వీరు కూడా ఈ వారమంతా శుభ ఫలితాలు పొందేందుకు దత్తపఠనం చేయడం చాలా మటుకు మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ వారమంతా మేషాది ద్వాదశ రాశులకు ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి, ఈ వారమంతా వీరికి ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. అదేవిధంగా తరువాత వారం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తరువాత వీడియోలో మనము చర్చిద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.